కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ఓ వృద్ధురాలికి అన్యాయం జరిగింది. బతికుండి కళ్ల ముందే తిరుగుతున్న ఆమెను ప్రభుత్వ ఆన్లైన్ రికార్డుల్లో చంపేశారు అధికారులు. అది తెలియక పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకుని 2 ఏళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతోంది కొండ్రు రాములమ్మ అనే వృద్ధురాలు. అయినా సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చారు. తీరా దరఖాస్తు స్టేటస్ చూస్తే అవాక్కయ్యే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రాములమ్మ అనే వృద్ధురాలి భర్త రాములు చనిపోవడంతో వితంతు పెన్షన్ దరఖాస్తు చేసుకుంది. 2 ఏళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగింది. అధికారుల నిర్లక్ష్యంతో బాధ్యతారహితంగా సమాధానాలు చెప్పడంతో విసిగి రాములమ్మ కుటుంబ సభ్యులు ఆన్లైన్ స్టేటస్ చెక్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. బతికున్న రాములమ్మ చనిపోయినట్లుగా అప్డేట్ చేశారు అధికారులు. దీంతో ఆమెకు పెన్షన్ రాలేదు సరికదా, ఉన్న రేషన్ కార్డు కూడా బ్లాక్ అయిపోయింది. రాములమ్మ విషయంలో విచిత్రం ఏమిటంటే ఎవరూ దరఖాస్తు చేయకుండానే డెత్ సర్టిఫికేట్ జారీ చేశారు అధికారులు. అదే సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. తిరిగి అలిసిపోయిన రాములమ్మ బ్రతికుండగానే నన్ను చంపేశారు సార్ అంటూ అధికారుల కాళ్లపై పడి వేడుకుంటోంది. గ్రామ పంచాయతీ మండల పరిషత్ కార్యాలయానికి తహసీల్దార్ ఇలా అందరినీ పెన్షన్ కోసం ఆర్థించింది. ఖమ్మం జిల్లాలో పెన్షన్ కష్టాలు ఒక్క రాములమ్మకే పరిమితం కాలేదు. వేలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఎటు తేల్చలేకపోవడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా మండలాల్లో పెన్షన్దారులు బ్రతికుండగానే చనిపోయినట్టుగా ఆన్లైన్లో నమోదు చేసినట్లు ఆధారాలున్నాయి. మరికొన్ని చోట్ల దరఖాస్తు చేసిన వారి వివరాలను కూడా అప్లోడ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధుల పైరవీలే ప్రామాణికంగా మారాయనే విమర్శలున్నాయి. డబ్బులిస్తేనే పెన్షన్ మంజూరవుతుందని దళారులు చెప్తున్నారని అనేక గ్రామాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రాములమ్మ లాంటి ఘటనను చూసిన తరువాత జనం మరింత నిరాశ చెందుతున్నారు. ఇదెక్కడి ప్రజాపాలనరా అంటూ తలలు పట్టుకుంటున్నారు ప్రజలు. పోతుంటే ఖాతాలు తెసి పాడబెట్టిన మేము బోవు రావని అంటించుకోకుండా 2 సంవత్సరాలు బట్టి అట్నే ఉండి నవ్వి ఆయన పోయిన కాడ నుంచి అసలు కాళ్ళు నడవని అట్లా తిరిగి అత్తులు ఆడుతాను. ఇంటికి వచ్చి ఆడుతున్నా కూకుంటాను. ఏం చేయాలి, ఏంది నా పరిస్థితి అంటే మొన్న బొట్టుకు తీసుకొని పోతే ఏం చేయమంటావమ్మా, ఆలయం కావట్లేదు, మేమేం చేసి మండల ఆఫీస్ కాడికి పోండి అన్నారు. ఆడికి పోతే ఆమె కూడా మేము చేసేది ఏమి లేదని అన్నారు. చచ్చినట్టుకు వచ్చింది. పింఛన్ కావాలయ్యా, పింఛన్ వస్తేనే మరి నేను బతుకుంటా, లేకపోలేదు ఏంది నాకు ఇట్లా చేశారని నేను అసలు చచ్చిపోయేటట్టే ఉంది. నేను 2 సంవత్సరాల నుంచి పింఛన్ కోసం ఆన్లైన్ చేస్తుంది. ఆన్లైన్ చేస్తుంటే వస్తుంది అంటున్నారు, తీసుకుంటున్నారు. ఆన్లైన్ కావట్లేదు పింఛను. అసలు ఏందని మేము 2 సంవత్సరాల నుంచి కావట్లేదు ఏందని మేము మొన్న పోయి ఆన్లైన్లో చెక్ చేపిస్తే మండల ఆఫీస్కి వెళ్ళి అక్కడ డెత్ అని వచ్చిందండి. డెత్ అని వచ్చింది మేడం అని అడిగితే ఇది మాకు తెలియదు, మీరు ఎక్కడ కనుక్కోండి అంటే మేము అధికారులను కలిసినాం. అధికారులను కలిస్తే పేపర్కి ఇద్దామని చెప్పి పేపర్కి ఇచ్చారు. పేపర్కి ఇచ్చినాక మీడియా వాళ్ళు వచ్చారు. మరి మా అమ్మ బతికుండగానే చంపారంటే అధికారులు. పింఛన్ రావాలని మేము అడుగుతున్నాం. డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. మేము ఆన్లైన్లో చెక్ చేస్తే చనిపోయినట్టుంది.